1597వ సంవత్సరం జపాన్ దేశం. యేసు సువార్త మొదట జపాన్ నేల మీద అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలే అయ్యాయి. కానీ ఆ వాక్యం చిన్న జ్వాలలా మొదలై చీకటిలో ఒక గొప్ప దీపంలా అనేక మంది గుండెల్లో వెలుగు నింపింది. ఒకరికి ఒకరు చెబుతూ ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తీసుకెళ్తూ యేసు ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన శాంతి జపాన్లో వేగంగా వ్యాపించింది. బౌద్ధ దేవాలయాల మధ్యన, జపాన్ సంస్కృతి మధ్యన ఒక క్రొత్త ఆశ, ఒక క్రొత్త ఆనందం వికసించింది. కానీ ఆ వెలుగు అందరికీ నచ్చలేదు. జపాన్ శక్తివంతమైన పాలకుడు టొయోటోమి హిడేయోషి, అతనికి ఒక అనుమానం పట్టుకుంది. ఈ క్రైస్తవ మతం పెరుగుదల వెనక ఏదో కుట్ర ఉంది. యూరప్ నుండి వచ్చిన వారు మతం పేరిట మన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు అని భయం పెరిగింది. అలా ఒక క్రూర ఆజ్ఞ వెలువడింది: క్రైస్తవ మతాన్ని జపాన్ నేల నుండి పూర్తిగా తొలగించండి. ఒక చల్లని జనవరి ఉదయం సైనికులు చర్చిల్లోకి దూసుకెళ్లారు. ప్రార్థనలో మునిగిపోయిన వారిని బయటికి లాగారు. ఫ్రాన్సిస్కన్ మిషనరీలు, జెస్క్యూట్ అనుచరులు, ఇంకా యేసుపై విశ్వాసం పెట్టుకున్న సాధారణ జపాన్ ప్రజలు, వీరిలో పిల్లలు కూడా ఉన్నారు. అందరినీ అరెస్ట్ చేశారు. వారి సంఖ్య 26. కానీ వారి హృదయాల్లో ఒకే స్వరం ఉంది: మేము ప్రభువును విడిచిపెట్టము. వారి తీర్పు మరణదండన. కియోటో నుండి నాగాసాకి వరకు సుమారు 800 కిలోమీటర్ల పొడవు నడక. మంచు కురుస్తోంది, గాలి గట్టిగా వీస్తోంది. వారి చేతులు కట్టబడి ఉన్నాయి, పాదాల కింద రక్తపు ముద్రలు పడుతున్నాయి. కానీ వారి పెదవులపై స్తోత్రగీతం ఆగలేదు. మార్గంలో చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. మరణం వైపు నడుస్తూ కూడా వాళ్ళు ఎందుకు ఇంత ఆనందంగా పాడుతున్నారు అని ఆశ్చర్యపడ్డారు. ప్రతి అడుగు, ప్రతి శ్వాస ఒక సాక్ష్యం. చిన్న వయస్కుడు లూయిస్ ఇబారాకి వయస్సు కేవలం 12 సంవత్సరాలు. కానీ గుండెల్లో సింహస్వరం: మేము ప్రభువును మరణం వరకు అనుసరిస్తాము అని ధైర్యంగా అన్నాడు. ఆ మాటలు విన్న జపాన్ ప్రజలు ఆశ్చర్యపోయారు. చిన్నపిల్లవాడే ఇంత విశ్వాసం చూపగలడా? చివరికి ఫిబ్రవరి 5, 1597 నాగాసాకి తీరానికి వారు చేరుకున్నారు. సముద్రం అలలు గర్జిస్తోంది. ఇసుక మీద ఎత్తైన సిలువలు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్కరిని తీసుకెళ్లి తాడులతో కట్టేశారు. చల్లని నీరు వారి కాళ్లను తాకిన యేసు ప్రేమ వారి గుండెల్లో అగ్నిలా మండుతోంది. వారు గుండెల్లో ప్రార్థించారు: ప్రభువా, మమ్మల్ని క్షమించు, వీరిని కూడా క్షమించు. తరువాత కత్తులు గుచ్చాయి. రక్తం సముద్రంలో కలిసిపోయింది. ఒక్కొక్కరి శరీరం నేల మీద పడింది. కానీ వారి విశ్వాసం మాత్రం ఆకాశాన్ని తాకింది. ఆ రోజు 26 మంది మరణించారు. కానీ వారి త్యాగం జపాన్ నేలపై ఒక నిత్య జ్యోతి అయింది. అప్పటి పాలకులు ఆ విశ్వాసాన్ని ఆర్పేయాలని చూశారు. కానీ వాస్తవానికి వారు ఆ జ్వాలను మరింత పెంచారు. 400 సంవత్సరాల తర్వాత కూడా నాగాసాకి తీరంలో గాలి వీచినప్పుడు, సముద్రం గర్జించినప్పుడు ఆ 26 మంది వీర క్రైస్తవుల స్తోత్రగీతం ఇంకా వినిపిస్తుందని ప్రజలు చెప్తారు. ఇది 1597లోని 26 వీరుల కథ. మరణానికి లొంగని విశ్వాసం కథ. రక్తం చిందించి రాసిన ఒక శాశ్వత సాక్ష్యం. యేసుక్రీస్తు కోసం ప్రాణమిచ్చిన వీరుల గాథ.